పెన్నహోబిల క్షేత్రాన్ని కనుక మీరు దర్శిస్తే తప్పకుండా స్వామివారి ఆలయానికి దిగువ భాగంలో ఉన్న ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. రండి, ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. హిరణ్యకశిపుని వధించి ఉగ్రావతారంలో ఉన్న నరసింహస్వామి వారు చెంచు మహాలక్ష్మి అమ్మవారిని చూసి అమిత ప్రసన్నులవుతారు. తదుపరి వివాహం కూడా ఆడారు. కొంతకాలం తర్వాత లక్ష్మీదేవితో నరసింహస్వామిని చూసి తాను స్వామివారికి రెండవ భార్య అని తెలిసి కలత చెందిన చెంచు మహాలక్ష్మీదేవి ఆగ్రహానికి గురై భూగర్భంలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు స్వామివారు అమ్మవారి జడను పట్టుకుని పైకి లాగుతారు. అప్పుడే ఇక్కడ ఒక పుట్ట రూపంలో అమ్మవారు ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఆలయానికి ఉద్భవ మహాలక్ష్మి ఆలయం అన్న పేరు వచ్చింది. దాదాపు 14-15వ శతాబ్దాల నుండి భక్తులు స్థానికులు అమ్మవారిని పూజించేవారట. ఇక్కడ మీకు కింద భాగంలో పసుపచ్చగా కనిపిస్తున్నదే ఉద్భవించిన అమ్మవారి రూపం. ఇక్కడ అమ్మవారు ఈ గ్రామ ప్రజలను ఆపదల నుండి విపత్తుల నుండి కాపాడతారని చెప్పేసి ప్రజల నమ్మకం. పచ్చటి ప్రకృతి మధ్యలో పురాతన కట్టడాల మధ్య ఉంటుంది ఈ ఆలయం. అందమైన కొలను మరియు విజయనగర సామ్రాజ్యానికి చెందిన కట్టడాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయం గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మా ఫుల్ వీడియో లింక్ కింద ఉంది, క్లిక్ చేసి చూడండి. మరి బై బాయ్.